హాయ్ హలో ఫ్రెండ్స్, మొన్న షిరిడి వెళ్ళాం గత వారం. పూణే టు కోపర్గాం. షిరిడీకి చేరుకున్నాక అక్కడ డిఫెన్స్ వాళ్ళకి సైనిక్ ఆరామ్ గర్ అని ఉంటాయి రూమ్స్ అవైలబుల్గా. అక్కడ మీరు వెళ్ళి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అలానే షిరిడి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ట్రైన్ పూణే నుంచి స్టార్ట్ అవుతుంది. అమరావతి ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ మార్నింగ్ 11:05కి స్టార్ట్ అయింది. ఈవినింగ్ 4:58కి కోపర్గాం రీచ్ అయ్యాం. పూణే నుంచి షిరిడీకి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్సులో కన్నా కార్లో కన్నా ట్రైన్లో వెళ్ళండి, తొందరగా రీచ్ అవుతారు. లేదంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఈ ట్రైన్కి ఒకరికి 450 రూపీస్ ఛార్జ్ చేశారు. కోపర్గాం రీచ్ అయిపోయాం. ఆటో కోసం రైల్వే స్టేషన్ బయట చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మనీ అడుగుతున్నారు. 300 అని, 400 అని, 200 అని, ఇలా కాదని ఇంకా షేర్ ఆటో ఎక్కేసాం. చక్కగా ఒక్కొక్కరికి 100 రూపీస్. మేము ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు సైనిక్ ఆరామ్ గర్ అని వాళ్ళతో చెప్తే మనకి డైరెక్ట్గా అక్కడ మనకి దించేస్తారన్నమాట. ఈ రూమ్స్కి వచ్చే ముందే వీళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి ముందుగుండానే రూమ్స్ బుక్ చేసుకుంటే హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళడానికి డిపెండెంట్ కార్డు ఇవన్నీ మనం తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. చూపిస్తే మనకి కీస్ ఇచ్చేస్తారు. ఈ యొక్క రూమ్ ఛార్జ్ ఏసీ రూమ్కి 500, 1 డేకి 500 పడుతుంది. ఎలక్ట్రికల్ బిల్ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. మేము 4 డేస్ ఉన్నాం. 4 డేస్కి మాకు 200 మాత్రమే బిల్ వచ్చింది, ఎలక్ట్రికల్ బిల్. ఇక్కడికి షిరిడి నేను మా మమ్మీ ఇద్దరం వచ్చాం. ఇక్కడ చాలా సెక్యూర్గా ఉంది, చాలా ధైర్యంగా ఉంది, ఎటువంటి భయాలు ఏం లేదు. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా మంచి వాళ్ళు, ఫ్రీగా అనిపించింది. ఈ రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంచారు. ఇంకా ఈ లోపల 2 లేదా 3 పడుకోవచ్చు. ఈ బెడ్ పైన చైర్స్ ఇచ్చారు, చక్కగా కూర్చోవచ్చు. ఇంకా దీంట్లో మినీ ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా టవల్స్, ఇంకా పిల్లోస్, కంబల్, ఇంకా ఐరన్ బాక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. విండోస్ వ్యూ ఇలా ఉంది, చూడండి, బాగుంది కదా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఈ రూమ్లో ఇలా ఉన్నాయి. కిందన కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా, సూప్స్ ఏవైనా కావాలన్నా కిందన మనకి దొరుకుతాయి. మనం ఎప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేస్తామో అప్పుడు మొత్తంగా ఈ బిల్ మొత్తం లాస్ట్లో పే చేయొచ్చు. ఇంకా రూమ్లో ఫ్రెష్ అయ్యి మేము ప్రసాదం భోజనానికి ఈవినింగ్ వెళ్తున్నాం. 7 అయిపోయింది. వెళ్తుండేసరికి 2 క్యూట్గా ఉన్న డాగ్స్ అనగానే వెంటనే ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాయంటే ఎంతో ఆనందంగా అనిపించింది. బిస్కెట్స్ తీసుకొని వాటికి వేసాం. అది తింటున్నప్పుడు ఎంత ఆనందం అనిపించిందంటే బాబావారు మా కోసం పంపించారేమో అన్నట్టుగా. మళ్ళీ బయటికి వచ్చి చూడగానే అసలు కనిపించలేదు. ఇవి బాబావారి ఫ్రీ ప్రసాదం భోజనాలు. దీనికి కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ ప్రసాదం భోజనాలను తినటానికి. ఇక్కడ కొంతమంది భోజనం విడిచిపెట్టడం చూశాను. దయచేసి అలా ఎప్పుడు విడిచిపెట్టద్దు, ఎందుకంటే అది బాబావారి ప్రసాదం కదా. మనం బాబావారికి నిజంగా ప్రేమిస్తే, నిజంగా రెస్పెక్ట్ ఇస్తే అలా ఎప్పుడు చేయకండి. మనకి ఎంత అవసరమో అంత వేసుకుందాం, సరేనా ఫ్రెండ్స్. అలా అలా అటు ఇటు తిరిగేసరికి 9 అయిపోయింది. ఇంకా గుడికి లోపలికి ఇంకా వెళ్ళనివ్వరని ఫిక్స్ అయిపోయాం. అప్పుడు బాబావారే పిలిచినట్టుగా ఒకరు ఫ్లవర్స్ తీసుకోండి, దర్శనం ఉంది, వెళ్ళండి, ఖాళీగా ఉంది అని చెప్పారు. ఇంకా వెంటనే వెళ్ళిపోయాం. మన యొక్క చెప్పులు, మొబైల్ ఈ దేవస్థానం వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, మాకు ఇవ్వండి, మా షాప్లో పెట్టండి అని. అది సేఫ్ కాదు కదా. బాబావారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మొబైల్స్ అయితే అలౌ లేదు కదా లోపలికి. ఇక్కడికి వస్తే నాకు ఎన్ని మెరాకిల్స్ జరుగుతాయంటే అది నేను చెప్పలేను. అద్భుతం నిజంగా. షిరిడీలో 2వ రోజు ఏం చేసామంటే కృష్ణేశ్వర్, మినీ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్, హనుమాన్ టెంపుల్ ఇవి మేము చూసి వచ్చాము. అలాగే సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వాలనుకున్న వాళ్ళు మీతో పాటు రాగి చెంబును కూడా
మీతో పాటు ఇంటి దగ్గర నుంచి తీసుకురండి. ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉన్నాయి. మీతో పాటు సర్ఫ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చుకోండి. మార్నింగ్ ట్రావెల్స్ వాళ్ళు ఏ టైంకి రమ్మంటారో ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడే బస్సు వస్తుంది. మూడో రోజు బాబావారి షిరిడీలో ఏం చేసామంటే ఆ రోజు మొత్తం దర్శనం చేసుకున్నాం. ప్రోగ్రామ్స్ ఫుల్గా అయ్యాయి. బయట వచ్చేసరికి ఈ సైనిక్ రూమ్స్ కిందన బ్యూటిఫుల్ క్యూట్గా ఉన్న ర్యాబిట్స్ ఉన్నాయి. ఈ ర్యాబిట్స్కి ఫుడ్ వేసాం. ఎంత ముద్దు ముద్దుగా తింటున్నాయి అంటే చాలా బాగుంది అసలు. దర్శనానికి మనం మనీ పే చేసి తొందరగా వెళ్ళాలి అంటే 200 తీసుకుంటారు. ఆధార్ కార్డు, ఐడి కార్డు ఏమైనా ఉంటే మనకి ఒక్కరిదున్నా చాలు, మనకి టికెట్స్ ఇచ్చేస్తారు. ఫ్రీ దర్శనంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటే వెళ్ళిపోతారు. ఇంకా షిరిడీలో 4వ రోజు ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్ హారతికి వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయాక లోకల్లో ఏమేం చూసామో నెక్స్ట్ వీడియోస్లో నేను పెడతాను, చూడండి. సాయి కాంప్లెక్స్ పక్కనే కిందన ఈ దేవస్థానం వాళ్ళు కాఫీ, టీ, మిల్క్, వాటర్ బాటిల్ అతి తక్కువ ధరలో మనకి వీళ్ళు ఇస్తారు. మనకి దేవస్థానం వాళ్ళ కాఫీ, టీ అని చెప్పాను కదా, దీనికి పక్కనే చావడి ఉంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బాబా గారు ఎక్కువగా ఉండే స్థలం, వాడుకునే వస్తువులు అన్నీ ఇందులో ఉన్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సాయి కాంప్లెక్స్లో ఇది బాబావారి మ్యూజియం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. అలాగే సైనిక్ ఆరాంఘర్లో ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. 4వ రోజు ఈవినింగ్ పూణేకి వెళ్ళిపోయాం బస్సులో. ఒకరికి 450 రూపీస్ తీసుకున్నారు. విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.